అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐకి, మన ప్రకృతికి మధ్య ఉన్న ఒక సంక్లిష్టమైన సంబంధం గురించి మాట్లాడుకుందాం. టెక్నాలజీ భవిష్యత్తు గురించి అందరూ మాట్లాడుకుంటున్న ఈ టైంలో దానివల్ల పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. మన ఈ విశ్లేషణ అంతా ఒక ఆన్లైన్ నేచర్ ఫోరంలో అడిగిన ఈ సింపుల్ క్వెశ్చన్తో మొదలయింది. ఏఐ ప్రకృతిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ ఒక్క చిన్న ప్రశ్నే మనల్ని ఇంత లోతైన అన్వేషణకు దారితీసింది. సరే, అయితే విషయంలోకి వెళ్దాం. ముందుగా ఏఐ వల్ల కలిగే మంచి గురించి మాట్లాడుకుందాం. అంటే పర్యావరణాన్ని అర్థం చేసుకోటానికి, దాన్ని కాపాడటానికి ఏఐ ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా ఉపయోగపడుతోందో చూద్దాం. అంటే మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోనే ఇప్పుడు ఒక పవర్ఫుల్ నేచర్ గైడ్ అయిపోయిందన్నమాట. ఎలా అంటారా? చాలా సింపుల్. ఐనాచురలిస్ట్ లాంటి ఏఐ యాప్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఒక ఫోటో తీస్తే చాలు మన చుట్టూ ఉన్న మొక్కలు, కీటకాలు, జంతువులేంటో చెప్పేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనం బయటికెళ్లడానికి, మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించడానికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. మన పర్యావరణం గురించి మనకి తెలిసినప్పుడే కదా దాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన కూడా వస్తుంది. కేవలం అవగాహన కల్పించడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద పర్యావరణ సమస్యల్ని ఎదుర్కోవడానికి కూడా ఏఐని వాడుతున్నారు. క్లైమేట్ చేంజ్ను మానిటర్ చేయడం దగ్గర్నుంచి పొల్యూషన్ను తగ్గించడానికి ట్రాఫిక్ సిస్టమ్స్ని ఆప్టిమైజ్ చేయడం వరకు ఏఐ చాలా రంగాల్లో కీ రోల్ ప్లే చేస్తుంది. సరే, ఇప్పటిదాకా నాణేనికి ఒకవైపు చూశాం. ఇప్పుడు రెండో వైపు చూద్దాం. ఈ పవర్ఫుల్ సిస్టమ్స్ని రన్ చేయడానికి మనం చెల్లిస్తున్న భారీ మూల్యం, అది కూడా చాలాసార్లు మన కంటికి కనిపించని పర్యావరణ మూల్యం గురించి మాట్లాడుకుందాం. ఈ స్లైడ్ చూస్తే ఏఐకి ఎంత పవర్ కావాలో క్లియర్గా అర్థమవుతుంది. మనం రోజూ చేసే ఒక నార్మల్ గూగుల్ సర్చ్తో పోలిస్తే చాట్ జీపీటీ లాంటి జనరేటివ్ ఏఐ, అంటే మనం అడిగిన ప్రశ్నలకు కొత్తగా టెక్స్ట్ లేదా ఇమేజ్లను క్రియేట్ చేసే ఏఐ, ఒక్కో ప్రశ్నకి దాదాపు 10 రెట్లు ఎక్కువ కరెంటుని వాడుకుంటుంది. అంటే ప్రతి ప్రాంప్ట్కి అయ్యే ఎనర్జీ కాస్ట్ చాలా ఎక్కువ అన్నమాట. ఈ నంబర్ చూడండి, 552 మెట్రిక్ టన్నులు. అంటే ఊహించుకోండి ఎంత పెద్ద మొత్తము. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కార్బన్ డయాక్సైడ్ అంతా కేవలం GPT-3 మోడల్ని ట్రైన్ చేయడానికి మాత్రమే రిలీజ్ అయింది. అంటే అది ఒక్క ప్రశ్నకి కూడా జవాబు ఇవ్వకముందే 123 కార్లు ఒక సంవత్సరం పాటు తిరిగితే ఎంత పొల్యూషన్ అవుతుందో అంత పొల్యూషన్ ఆల్రెడీ జరిగిపోయింది, జస్ట్ ట్రైనింగ్కే. ఎనర్జీ మాత్రమే కాదు, నీటి వాడకం కూడా భారీగానే ఉంది. ఏఐ అనే ఆబ్స్ట్రాక్ట్ ఐడియాని వాటర్ లాంటి ఒక రియల్ రీసోర్స్తో కనెక్ట్ చేసి చూస్తే దాని ఇంపాక్ట్ ఇంకా క్లియర్గా తెలుస్తుంది. మైక్రోసాఫ్ట్ లాంటి ఒక టెక్ జాయింట్ నీటి వాడకం వాళ్ల ఏఐ డెవలప్మెంట్ వల్ల కేవలం ఒక్క సంవత్సరంలోనే 34% పెరిగింది. ఇది మన సహజ వనరుల మీద ఎంత ప్రెషర్ పడుతుందో చూపిస్తోంది. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న నంబర్ నిజంగా మనల్ని ఆలోచింపజేస్తుంది. 7 లక్షల లీటర్ల మంచినీరు. దేనికనుకుంటున్నారు? కేవలం GPT-3 అనే ఒకే ఒక్క లాంగ్వేజ్ మోడల్కి ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్లో ఆ డేటా సెంటర్లను చల్లగా ఉంచడానికి వాడిన నీరు. సింపుల్గా చెప్పాలంటే ఇది కొన్ని వందల కుటుంబాలు ఒక నెలపాటు వాడే నీటితో సమానం. ఒక్క ఏఐ మోడల్ కోసం ఇంత నీరు అవసరమైతే మన నీటి వనరులపై ఎంత పెద్ద భారం పడుతుందో కదా. ఈ టేబుల్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఏఐ పర్యావరణ ప్రభావంలోని వేర్వేరు అంశాలను ఒకే చోట చూపిస్తుంది. ఎనర్జీ వాడకం, నీటి వాడకం, వేస్ట్, ఇంకా హార్డ్వేర్ కోసం అవసరమైన మైనింగ్, ఇలా ప్రతి స్టేజ్లోనూ పర్యావరణంపై భారం పడుతూనే ఉంది. అయితే ఎక్స్పర్ట్స్ ఈ ప్రభావాన్ని అసలు ఎలా కొలుస్తారు? ఇది కేవలం ఒక్క నంబర్తో చెప్పేది కాదు, మొత్తం సిస్టమ్ని చూడాలి. ఏఐ ఇంపాక్ట్ని పూర్తిగా నిజాయితీగా అర్థం చేసుకోవాలంటే మనకు కావలసిన ఫ్రేమ్వర్క్ ఈ లైఫ్ సైకిల్ అసెస్మెంట్ లేదా LCA. అంటే ఏంటంటే ఒక టెక్నాలజీ పుట్టిన దగ్గర్నుంచి అది పాడైపోయేంత వరకు ప్రతి దశలోనూ పర్యావరణంపై అది చూపించే ప్రభావాన్ని ఇది లెక్కిస్తుందన్నమాట. ఈ పుట్టుక నుండి సమాధి వరకు అనే కాన్సెప్ట్ని ఈ స్లైడ్ విజువలైజ్ చేస్తోంది. అంటే మనం ఒక ప్రశ్న టైప్ చేయడానికి చాలా కాలం ముందే ఇంపాక్ట్ మొదలవుతుంది. ఒక సర్వర్ను పక్కన పడేసిన చాలా కాలం తరువాత కూడా ఆ ఇంపాక్ట్ కొనసాగుతూనే ఉంటుంది. వాటర్ ఫుట్ ప్రింట్ నంబర్స్ని మనం ఇంకాస్త డీప్గా అర్థం చేసుకోవాలంటే ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం ముఖ్యం. అంటే భూమిలోంచి తీసిన నీటిలో తిరిగి వాతావరణంలోకి వెళ్లకుండా పూర్తిగా వినియోగించబడిన నీరే అసలైన నష్టం. ఇంత భారీ ఖర్చుల్ని చూశాక
ఒక సస్టైనబుల్ టెక్నాలజీ ఫ్యూచర్ని నిర్మించడానికి మనం ఈ ట్రేడ్ ఆఫ్స్ని అంటే ఈ లావాదేవీలని ఎలా బ్యాలెన్స్ చేయాలనేదే ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద సవాలు. ఇక్కడే ఒక పెద్ద కన్ఫ్యూషన్ వస్తోంది. కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి సోలార్ లాంటి రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏఐని రన్ చేయాలా, లేదంటే నీటిని ఆదా చేయడానికి చల్లగా ఉన్న టైంలో రన్ చేయాలా? రెండింటినీ ఒకేసారి సాధించడం చాలా కష్టం. మనం ఏఐని ఎక్కడ ఎప్పుడు రన్ చేయాలి అనే డెసిషన్స్కి నిజమైన సోషల్ ఇంకా ఎన్వైరన్మెంటల్ జస్టిస్ చిక్కులుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అప్పటికీ నీటి కొరతతో బాధపడుతున్న ఏరియాలో డేటా సెంటర్ పెట్టడం వల్ల అక్కడి ప్రజల జీవితాలు ఇంకా కష్టంగా మారతాయి. చివరగా ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఏఐ వల్ల కలిగే లాభాల్లో మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి, కానీ దాని పర్యావరణ బిల్లును ఎవరు చెల్లిస్తున్నారు? ఈ టెక్నాలజీ పురోగతి మనకు ఎన్నో ప్రయోజనాలనిస్తోంది, కానీ దాని అసలైన మూల్యం ఎవరు చెల్లిస్తున్నారనే దాని గురించి ఆలోచించాల్సిన సమయమిది.